నీ ప్రత్యేకత నీకు ఇచ్చాడు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. నీ ప్రవర్తన అంతా ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? పిలిచాడా దేవుడు? నువ్వు పిలవకుండా రక్షించబడ్డావు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు. నువ్వు ఇప్పుడు ప్రత్యేకించబడ్డావు. తిరిగి బురద వైపు చూడు, ఆ పనులు చేయకి. ఇంకా దేవుడు స్వాస్యముగా అనుగ్రహిస్తానన్నాడు, ఇస్తాడు. ఆయన ఇంటి నుండి విడిచి లేచి వెళ్ళాడు, లోతును తీసుకెళ్ళాడు. ఈయనను బట్టి దేవుడు ఏం చేశాడంటే లోతును కూడా ఆశీర్వదించాడు. ఆయన లోతుని ఎవరో అపహరించుకుంటూ పోయారు. అప్పుడు వస్తా వీళ్ళందరిని తీసుకుని వెళ్ళి ఆయన ఆ రాజ్యములో అందరినీ అపహరించుకుని పోతే వారిలో లోతు పనుల్ని, లోతు సంపదను కూడా దోచుకుని పోయారు. అప్పుడు అబ్రహాముకు తెలిసి పనులు ఉంటాయి, తీసుకుని వెళ్ళి వారందరిని విడిపించుకొని వచ్చేసి ఆయన ఒక్క మాట అన్నాడు. వచ్చాకే ఆయన 10వ భాగము అని ఆయన అర్పించాడు. ఎప్పుడు చేశాడు దేవుడు ఇదంతా? ఆయన మాట ప్రకారం ఆయన చేస్తే అప్పుడు దేవుడికి ఆయన భక్తి నేర్పించాడా? నీలాగా నాలాగా దేవుడి మాట చెప్తే ఇది కాదు, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, లేదంటే నా ప్రవర్తన ఇది, నాకు ఇయ్యి అని దేవుడు తిరిగి అని చెప్పాడా? ఆయన ఆలోచించండి. ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆయన లేచి తన భార్యను తీసుకొని, తన పనివారిని తీసుకొని బయలుదేరి వచ్చాడు. దేవుడు ప్రత్యేకపరిచాడు. తనకొచ్చిన సంపద కానీ, తనకొచ్చిన ఆశీర్వాదం కానీ, తనకున్న పశువులు కానీ, తనకున్న భూములు కానీ ఏది కూడా ఒదిగో వారసత్వంగా వచ్చిందని కానీ, ఇలా సంపాదించుకున్నాడనే మాట లేకుండా దేవుడు సమస్తమును ఆయన ప్రత్యేకపరిచి అనుగ్రహించాడు. ఇప్పుడు నీ కుటుంబానికైనా దేవుడు ఇవ్వాలంటే నువ్వు చేయవలసింది అదే. దేవుడు వాక్యానికి, దేవుడు మాటకి నువ్వు ఇంకా నో అని చెప్పకుండా విధేయత చూపగలిగిన నాడే నా కుటుంబం ఆశీర్వదింపబడట్లేదు బాబు, నా కుటుంబం ఇదిగో కొట్టుమిట్లాడిపోతుంది, శాంతి సమాధానం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అనుకో. ఎప్పుడైతే దేవుడి మాటకు నువ్వు లోబడి దేవుడు చెప్పిన దానికి నువ్వు తిరిగి సమాధానము చెప్పకుండా ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పటి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా.